అది గుర్తు చేసుకున్నారు. మా సహచర ఎంపీగా పనిచేసి అంతా కూడా కలిసికట్టుగా పోరాడడం పార్లమెంట్లో అని చెప్పి ముగ్గురు గుర్తు చేసుకున్నారు. అయితే 40 ఏళ్ల పాటుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. చార్మినార్ జోన్ సెక్రటరీగా యువజన కాంగ్రెస్ నుంచి, చార్మినార్ జోన్ ప్రెసిడెంట్గా, తర్వాత హైదరాబాద్ నగర అధ్యక్షుడిగా, అంతకంటే ముందు యువజన కాంగ్రెస్ సంబంధించి వైస్ ప్రెసిడెంట్గా, జనరల్ సెక్రటరీగా, ఏఐసిసి ఓబీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. సో నేను ఇన్ని రకాలుగా పనిచేసి పార్టీ కష్టకాలంలో అండగా నేనుంటే ఇప్పుడు కొత్తగా ఎవరిని సహజంగా ఇబ్బంది కలుగుతుంది కదా. సో కష్టకాలంలో నేను పనిచేస్తే ఈరోజు అన్ని వర్గాల మద్దతు వచ్చిన తర్వాత పార్టీలోకి ఇంకొకరు ఎవరో వచ్చి పార్టీలో నాకు షేర్ కావాలంటే ఇబ్బందే కదా. ఆ రకంగా ఇబ్బంది పడ్డ మనస్తాపానికి గురైన మాట వాస్తవమే అని చెప్పి మాట్లాడుకొచ్చారు. కానీ ఎక్కడ కూడా ఆయన ఈ సంభాషణలో, ఈ ప్రసంగంలో, ఈ ప్రెస్ మీట్లో ఎక్కడ కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ కుమార్ యాదవ్కి సపోర్ట్ చేస్తాన రకంగా మాట్లాడలేదు. ఎవరో వచ్చి గద్దను తన్నుకుపోయినట్టుగా తన్నుకుపోతున్నారు. సో నాకు అది నచ్చడం లేదన్నట్టు కూడా మాట్లాడుకొచ్చారు ఆయన. మరోవైపుగా నేను టికెట్ ఆశించిన మాట వాస్తవం, అయితే టికెట్ ఆశించిన దాంట్లో నన్ను అర్హుడిగా కూడా ఉందని చెప్పి గతంలో మాట్లాడుకొచ్చిన మాటని మళ్ళీ దాదాపుగా అదే మాట్లాడుకొచ్చారని చెప్పాలి. సో ముషీరాబాద్లో నేను ఎప్పుడు ఓడిపోలేదు, సికింద్రాబాద్ పార్లమెంట్లో ముషీరాబాద్ ఎప్పుడు ఓడిపోలేదు, నన్ను ఓడగొట్టారు అని చెప్పి మాట్లాడుతున్నారు. సో నన్ను ఓడగొట్టారని చెప్పి అంజన్ కుమార్ యాదవ్ చెప్తున్నారు. సో ప్రస్తుతానికి అంజన్ కుమార్ యాదవ్ యొక్క మాటలు ఇంకా కూడా కొంత అసమ్మతిగానే ఉన్నట్టు కనబడుతోంది. ఆయన ఎక్కడ కూడా నవీన్ కుమార్ యాదవ్కి సహకరిస్తారని, కానీ జూబ్లీహిల్స్లో ఇటు పొన్నం ప్రభాకర్ కానివ్వండి, వివేక్ వెంకటస్వామి ఇద్దరు మాట్లాడిన మాటల్లో ఆయనే పెద్దనగా ఉండి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆయన నాయకత్వంలో, ఆయన ఆధ్వర్యంలోనే గెలుస్తామని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు మనం చూసాం. పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి కానీ ఎక్కడ కూడా దాన్ని అంగీకరించినట్టుగా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసే విధంగా నా వంతు కృషి చేస్తాను ఎక్కడ చెప్పిన దాఖలాలు లేవు. మా ప్రతినిధి మధు అంజన్ కుమార్ నివాసం దగ్గర నుంచి సిద్ధంగా ఉన్నారా మధు? సో ప్రజెంట్ అంజన్ కుమార్ గారు ఎక్కడ కూడా మళ్ళీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నా వంతుగా కృషి చేస్తాను, పార్టీ జెండాని, పార్టీని అక్కడ గెలిపించడం కోసం ప్రయత్నం చేస్తానని మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటేశ్వర మాత్రం అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలోనే ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నాం, ఆయన యొక్క సలహా సూచన మేరకే ముందుకు వెళ్ళి గెలుస్తామని చెప్తున్నారు. కానీ అంజన్ కుమార్ యాక్సెప్ట్ చేయడం లేదు. ఇది అసమ్మతి ఇంకా కొనసాగుతున్నట్టు కనబడుతోంది. అంటే అంజన్ కుమార్ యాదవ్ ఒక బుజ్జగింపు పూర్తయిందా, అసమ్మతి రాగం తగ్గిందని చెప్పాలా? మాట్లాడదాం మనతో పాటు. సార్ ఏ నిర్ణయం తీసుకున్నారు, ఏం మాట్లాడారు? చెప్పింది కదా, ఇప్పుడు మీ ముంగటనే చెప్పింది కదా, మళ్ళీ ఇంకేం నిర్ణయం అలాగా మీ ముంగటనే చెప్పింది కదా. నేను ఇప్పుడు కాదు, విజయం కోసం కృషి చేస్తారా? జూబ్లీహిల్స్ అభ్యర్థి విజయం కోసం కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేస్తాం. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ఉంది మాకు, అందుకోసము కాంగ్రెస్ పార్టీ గురించి పనిచేస్తాం. కారణాలు ఏమున్నాయి అనుకుంటారు? కారణాలు ఏమున్నాయి అనుకుంటారు? ఏం కారణాలు? అభ్యర్థి అయిపోయినాయి కదా, ఇంకా అభ్యర్థి ఎలాగైనా ఇంకేం కారణాలు? ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ అయ్యారా? వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా ఎవరిది? అభ్యర్థి సెలక్షన్లో? ఇప్పుడు సెలక్షన్ అయిపోయినాక అభ్యర్థి ఇన్వాల్వ్ ఉందో ఏమైందో తెలియదు. మధు నన్ను ఓడగొట్టారు అని కూడా చెప్తున్నారు ఆయన. ఎవరు ఓడగొట్టారు అడుగుతారా? ఎగ్జాక్ట్, అంటే ఆల్రెడీ చెప్పేశాను, క్లారిటీ ఇచ్చాను అనేటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు. అంటే అభ్యర్థి విజయం కోసం కృషి చేస్తారు అనేటువంటి మాటకి సైలెంట్గా ఉంటున్నారు అంజన్ కుమార్ యాదవ్, నవీన్ యాదవ్ అభ్యర్థిత్వం కోసం. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అందరూ కలిసి మద్దతు తెలిపితేనే గెలిచేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ నేపథ్యంలో ఆయన సైలెంట్గా ఉన్నారు. ఫస్ట్ మీడియా సమావేశంలో కూడా అదే క్వశ్చన్ చేస్తాం, ఆయన మాట్లాడే సిచ్యువేషన్ ఉంది. సో మద్దతుదారులు, ఇది సిచ్యువేషన్ అంజన్ కుమార్ యాదవ్ దగ్గర ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్, పెద్ద ఎత్తున ఇక్కడికి రీచ్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కాకపోతే ఇంకా ముభావంగానే అంజన్ కుమార్ యాదవ్ ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సెలక్షన్కి సంబంధించినటువంటి విషయంలో మద్దతు ఉంటుందా అంజన్ కుమార్ యాదవ్ నుంచి నవీన్ యాదవ్కి? కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందా కలిసి పనిచేయాలని ఏఐసిసి ఇన్ఛార్జ్ యొక్క ఆదేశానుసారం అందరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేస్తారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఓడించారు, నన్ను ఓడించారు, నేను ఓడిపోలేదు, ఓడించారు అనేటువంటి స్టేట్మెంట్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఓడించారు గెలిపించారు అనేది ఎన్నికలు నిర్ణయిస్తాయి, కానీ ఎవరినెవరు ఓడించారు అనేది అంజన్ కుమార్ యాదవ్ అన్నారు కదా, నన్ను ఓడించారు, నేను ఓడిపోలేదు, నేను ఎప్పుడూ ఓడిపోలేదు, నన్ను ఓడించారు. ముషీరాబాద్ ప్రజలు ఓడించారని చెప్పారు, కానీ జూబ్లీహిల్స్